హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. నేను గీయబోతున్న ఈ బొమ్మ ఒక తల్లి పసికందు అయిన తన బిడ్డను ఒక కొంగున కట్టుకొని నెత్తి మీద పుల్లల మోపు మోస్తూ ఇంటికి చేరుతుంది. నేను ఇందాక అన్న విధంగా అందరూ బాగుండాలని, బాగున్నారని ఆశిస్తున్నాను అన్నాను. ఇలా తన బిడ్డను బాగుండాలని ఆశించే మొట్టమొదటి వ్యక్తి అమ్మ. అమ్మను వర్ణించటానికి మాటలు చాలవు. అమ్మ ప్రేమను వ్రాయటానికి పుస్తకాలు చాలవు. ఇటీవల నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వ్రాయబడి ఉన్న వాక్యం, జన్మనిచ్చేది దేవుడు, పునర్జన్మనిచ్చేది డాష్ అని రాసి ఉంది. ఆ డాష్ అనే పదంలో ఏముందో మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. నేను చెప్పిన డాష్ అనే ప్లేస్లో ఏదో వ్రాయబడి ఉంది. అది ప్రస్తుతానికి మనకి అనవసరం. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది అమ్మ గురించి. అయితే అది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ వాక్యాన్ని తయారు చేసిన వ్యక్తికి తల్లి లేకుండా అయినా ఉండాలి, లేదా అమ్మను అర్థం చేసుకోకుండా అయినా ఉండాలి. అమ్మను మించిన దైవం లేదు. అమ్మ అనేది నిజం. దైవం అనేది కేవలం నమ్మకం. అమ్మ అంటేనే నిజం. తనే ప్రస్తుతం, తనే గడిచిన అద్భుతం. అమ్మే అంతా. అమ్మ లేకపోతే అసలు మనకు జన్మే లేదు. అమ్మ పస్తులుంటూ బిడ్డ కడుపు నింపుతుంది అనే నానుడిలో అందరూ ఉంటారు అన్నది నా ఉద్దేశం కాదు. కానీ అందులో నేను ఉన్నాను అనేది నేను గర్వంగా చెప్పుకోగలను. నేను గీసిన బొమ్మ అమ్మతనం గురించి చెప్పేది. దానికి మించి కొంగున పసిబిడ్డను కట్టుకుని కడుపులో మరో బిడ్డను మోస్తూ కష్టపడే తల్లులు ఉన్నారు. అమ్మ లేకపోతే సృష్టి లేదు అనేది నిరూపించడానికి అంత జ్ఞానిని కాను. అమ్మే సృష్టికి మూలం అని వాదించే అనుభవం కానీ నాకు లేవు. అమ్మ లేకపోతే నేను లేను అని నిస్సందేహంగా చెప్పి వాదించగలను. జన్మనిచ్చేది అమ్మ. మొదటి పోషకురాలు అమ్మ. మొదటి గురువు అమ్మే. మొదటి వైద్యురాలు అమ్మ. మొదటి శిక్షకురాలు అమ్మే. మొదటి న్యాయమూర్తి కూడా అమ్మే. అలాగే మొదటి మనం తప్పుడు దారిన నడుస్తూ ఏమన్నా అవుతుందేమన్న బాధతో కొన్ని సందర్భాలలో బిడ్డను తల్లి బంధిస్తుంది. ఫ్రెండ్స్, పైవన్నీ నేను అనుభవించాను. మీలో కూడా ఎంతమంది ఈ తీపి గుర్తులు ఆస్వాదించారో కామెంట్ చేసి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు
అమ్మ తరపున ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, అమ్మని గురించి చెప్పాలంటే మాటలు చాలవు, భావాలు లేవు, వ్రాయాలంటే పుస్తకాలు లేవు, గ్రంథాలు చాలవు. కాబట్టి అమ్మను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న విషయాలకు కుటుంబాన్ని దూరం చేసుకోవటము, అక్కను, చెల్లిని, అన్నను, తమ్ముడిని దూరం చేసుకోవద్దు. దేవుళ్ళు, దేవతలు ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ నువ్వు కానీ నేను కానీ ఈ భూమి మీదకి రావటానికి తల్లిదండ్రులే కారకులు. వారిని గౌరవించండి, మీ జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇంతసేపు నా వీడియోని చూస్తూ నా మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అందరివాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ మీ అందరివాడు యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.